ప్రియ దేవుని సంగమా, మనందరం కూడా చిన్నప్పుడు ఆటల పోటీల్లో పాల్గొనే వాళ్ళం కదా. పరుగు పోటీలు, రకరకాల ఆటల పోటీలు ఉండేవి. అయితే అన్ని రకాల ఆటల పోటీల్లో కూడా మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, ఇలా బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ మొదటి బహుమతి చాలా విలువైంది. అదే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారని చెప్పారంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అంటున్నాడండి. ఇంతకు అసలు ఈ మాటలో ఎవరికి రాస్తున్నాడు ఇక్కడ అని చెప్పానంటే, కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. కొరింథీ అని చెప్పానంటే గ్రీకు దేశంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణం, చాలా ప్రాచీనమైన పట్టణం. అయితే ఆ కొరింథీ అనే పట్టణంలో ఏంటని చెప్పానంటే, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వసంతకాలంలో ఆటల పోటీలు నిర్వహించేటువంటి వారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆటల పోటీలు అన్నమాట. ఆ ఆటల పోటీల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి అనేక మంది ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే ఆ ఆటల పోటీల్లో ఎవరైతే గెలుపొందుతారో ఆ గెలుపొందిన వారికి మొట్టమొదటి బహుమతి వచ్చిన వారికి ఏంటని చెప్పారంటే ఒక కిరీటం పెట్టేవాళ్ళు. ఏం కిరీటం అని చెప్పారంటే బంగారు కిరీటం కాదు, చెట్ల ఆకులతోటి ఒక కిరీటాన్ని అల్లి ఆ కిరీటం పెట్టేటువంటి వాళ్ళు. కానీ అది చాలా గొప్పగా భావించేవాళ్ళు. ఎందుకని చెప్పారంటే ఎక్కడెక్కడి నుంచో, విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులందరూ వచ్చేవాళ్ళు కదా. అందరి ముందు వాళ్ళకి ఆ యొక్క బహుమానం చాలా ప్రాముఖ్యమైనదిగా, చాలా గర్వంగా భావించేటువంటి వాళ్ళు అన్నమాట. పౌలు గారు దగ్గర నుంచి ఆ యొక్క విషయాలన్నీ కూడా గమనించేవాళ్ళు. వాళ్ళని గమనిస్తూ, అరే వీరు ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొనాలని చెప్పంటే ఎంత కసరత్తు చేస్తూ ఉన్నారు, ఎంత కష్టపడతా ఉన్నారు కదా అని చెప్పని అవన్నీ మనసులో పెట్టుకుని ఈ మాటలు రాస్తా ఉన్నాడు అనమాట. ఆనాటి కాలంలో మనకి ఇప్పట్లో లాగా ఇప్పుడు ఒలింపిక్స్ పోటీలు అని చెప్పారంటే ఏం చేస్తారు, ఒలింపిక్ విలేజ్ కట్టేస్తారు కదా. లేకపోతే ఏం చేస్తారు, రకరకాల హోటల్స్ అన్ని కూడా చక్కగా ఫిల్ అయిపోయి ఉంటాయి. ముందే 1 year బిఫోరే మొత్తం అంతా కూడా బుక్ అయిపోతాయి. కానీ ఆనాటి కాలంలో ఆ సదుపాయాలు అవన్నీ కూడా ఉండేవి కావు. ఏం చేసేవాళ్ళు మరి, గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు. మన పౌలు గారి వృత్తి కూడా గుడారాలు కుట్టడమే. పౌలు గారి యొక్క వృత్తి కూడా గుడారాలు కుట్టడం అనమాట. సో పౌలు గారు ఆ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని ఒక పక్క నుంచి వాళ్ళ గుడారాలు వేస్తూ, గుడారాలు ఏమైనా రిపేర్ చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త ప్రకటించేవాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము, ఈరోజు మనకందరికి కూడా ఒక పరుగు పందెం ఉందండి. ఈరోజు మన క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెం వంటిది. అయితే ఈ పరుగు పందానికి కూడా ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది. ఏం గురి అని చెప్పారంటే పరలోకం చేరటం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆనాడు ఆ కొరింథీలో ఆటల పోటీలు నిర్వహించినప్పుడు వారికి ఒక ఆకులతో చేసిన కిరీటాన్ని వారికి బహుమానంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెం ఎవరైతే గెలుపొందుతారో వారికి మాత్రము వాడబారని అక్షయ కిరీటం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విషయం పౌలు గారు ప్రస్తావిస్తూ మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో చివరి వచనం అమ్మ, క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే పొందుటకు మితముగా ఉన్నాము. అంటే అక్కడైతే అక్షయము కిరీటం కానీ, వారైతే అక్కడైతే క్షయముగు కిరీటం ఉన్నారు. కానీ మనమైతే అక్షయ కిరీటం అని చెప్పానంటే, అక్షయ కిరీటం అని చెప్పంటే ఏంటండి, క్షయం అని చెప్పంటే క్షీణించిపోయేది. క్షయం అని చెప్పానంటే
క్షీణించిపోయేది, వాడిపోయేది, పొడిబారిపోయేది అర్థం. కానీ మనకు ఎవరైతే ఈ యొక్క ఆత్మీయాత్రలో గెలుపొందుతారో వారికి అక్షయ కిరీటం ఇవ్వడానికి ప్రభువు అక్కడ సిద్ధంగా ఉన్నాడండి. అక్షయ కిరీటం అని చెప్పారంటే వాడిపోనిది, పొడిబారనిది, నిత్యము ప్రకాశించేటువంటి కిరీటం అక్కడ ఎవరైతే గెలుపొందుతారో, ఆ పరలోకం ఎవరైతే చేరుకుంటారో వారికి అందరు కూడా ఆ కిరీటం ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడండి. అయితే గమనించాలి, ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొవాలని చెప్పానంటే, ఎక్కడైనా సరే ఈ ఆటల పోటీల్లో పాల్గొవాలని చెప్పానంటే కొన్ని నియమాలు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఎస్ఐ పోటీలు ఉన్నాయండి. ఏం చేస్తారు వాళ్ళు? ఇంత హైట్ ఉండాలి, ఇంత బరువు ఉండాలి, ఛాతీ ఎంత ఉండాలి, అట్లా కొన్ని నియమాలు పెడతారు. అలాగే ఇక్కడ ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొనే వాళ్ళకు కూడా ఒక నియమం ఉంది. ఏంటి చెప్పారంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా గ్రీసు దేశస్తుడే ఉండాలి, అంటే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలన్నమాట. గ్రీసు దేశస్తులకే ఆ పోటీల్లో పాల్గొనడానికి అర్హత. గమనించాలి, ఈరోజు ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో పాల్గొనడానికి కూడా ఒక అర్హత కావాలమ్మా. అదేం అర్హత అని చెప్పారంటే, ఖచ్చితంగా నువ్వు క్రీస్తు కుటుంబంలో జన్మించి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు కొత్తగా జన్మించబడి ఉండాలి. కొత్తగా జన్మించబడి ఉంటేనే ఈ పరుగు పందెంలో పాల్గొనడానికి అర్హత. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను కూడా పాల్గొంటాను చెప్పడం కుదరదు. యోహాను సువార్తలో ఏముంది వాక్యం? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3:5. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించాలి. కొత్తగా ఎవరైతే జన్మిస్తారో వారు మాత్రమే ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఆటల పోటీల్లో మనకి పాల్గొనాలని చెప్పండి, వారు కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. తమ శరీరాన్ని స్వాధీనపరచుకుంటారు కదా. తమ శరీరం ఎట్లా కావాలంటే అట్లా విల్లులాగా వంగాలి, ఇలా వంగాలి, అలా వంగాలి, రకరకాలుగా వంగాల్సి ఉంటుంది. మనం చూస్తే ఒలింపిక్ పోటీలో రకరకాలుగా ఉంచుతూ ఉంటారు ఆ బాడీ అంతటిని కూడా. అయితే ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో పాల్గొనాలని చెప్పంటే నువ్వేం బాడీ బిల్డింగ్ చేసి 6 ప్యాక్ చేయాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక వ్యాయామం చేయాల్సి ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆధ్యాత్మిక వ్యాయామం చేసి నీ మనస్సును నువ్వు స్వాధీనపరచుకోవాలి. శరీరాన్ని కాదు, మనస్సును ముందుగా స్వాధీనపరచుకోవాలి. అందుకే సామెతల్లో ఒక చక్కని మాట ఉంటుంది. సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 16:32 వచనం ఏంటని చెప్పానంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇదండి, పట్టణమును పట్టుకుని వాని కంటే నీ మనస్సును స్వాధీనపరచుకోకపోతే నీ దగ్గర ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా సరే అంతా కూడా వృధా అండి. కొంతమందికి 6 ప్యాక్ బాడీ ఉంటుంది, ఇట్లా ఇట్లా వస్తూ ఉంటారు, కానీ మనస్సును స్వాధీనపరచుకోలేరు. మనసు అంతా కూడా ఇట్లా ఇట్లా షేక్ అయిపోతూ ఉంటుంది. అంతా కూడా చిన్న సమస్య రాగానే భయపడిపోతూ ఉంటారు. మనస్సు స్వాధీనపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అదే ఎవరు రాస్తారు ఈ మాటలు? ఎవరండి ఈ మాటలు రాసింది? సొలొమోను గొప్ప జ్ఞాని, గొప్ప జ్ఞానం సంపాదించి ఆయన రాస్తున్న మాటలు. అరే పిచ్చోడా, ఎన్ని ఉంటే ఏం లాభం నేను నీ మనసును ఫస్ట్ స్వాధీనపరచుకోరు నాయన. ఎందుకంటే ఆయన మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు. స్వాధీనపరచుకోలేక ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యలు, ఇంకా అనేక మంది ఉపపత్నులు. ఆఖరికి చిట్ట చివరికి ఆ భార్యలు ఆయన యొక్క మనస్సు తిప్పివేశారు, దేవుని వైపు నుంచి పక్కకు మళ్ళిచ్చారు. అదిగో ఆ యొక్క అనుభవంతో రాస్తున్న మాటలండి. అయితే గమనించాలి, ఈ యొక్క పరుగు పందెంలో
ఆటల పోటీల్లో పాల్గొనేటప్పుడు మన తోటి వాడితోటి మనకు పోటీ, అంతే కదా. వాడికంటే మనం ముందు పరిగెత్తాలి, వాడికంటే మనం ఎక్కువగా మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పని పోటీ ఉంటుంది. కానీ ఈ ఆత్మీయ పరుగు పందెంలో నువ్వు పక్కోడితో కాదు, నీ యొక్క శరీరంతో నువ్వు పోటీ పడాల్సి ఉంటుంది. నీ శరీరాన్ని నువ్వు జయించాల్సి ఉంటుంది. నీ యొక్క శరీరాన్ని నువ్వు జయించకపోతే నువ్వు ఈ పరుగు పందెంలో నువ్వు గెలుపొందలేవు. చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. చాలా మంది ఈ శరీరాన్ని జయించలేక, బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది శరీరాన్ని జయించలేక కింద పడి చతికిల పడిపోయిన వాళ్ళు ఎంతో మంది అండి, ఎంతో మంది. అసలు శరీరం అంటే ఏంటి? ఈ శరీరాన్ని ఏ విధంగా జయించాలి? శరీరాన్ని జయించకపోతే మనం ఖచ్చితంగా ఎక్కడో దగ్గర చతికిల పడిపోతామండి. ఆత్మీయ పరుగు పందులో ముందుకు వెళ్ళలేము, నష్టపోతాము. గమనించాలి. అసలు ఈ శరీరాన్ని జయించడం అంటే ఏంటి? శరీరాన్ని ఏ విధంగా జయించాలి? శరీరాన్ని జయించడం అంటే ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనకి పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలు రాయించాడండి. శరీరాన్ని ఏ విధంగా జయించాలని చెప్పేసి ఒక క్రైస్తవుడు తన యొక్క ఆత్మీయతల్లో ముందుకు సాగుతూ ఉంటే శరీరం వచ్చి ఏ విధంగా దాడి చేస్తుంది, ఆ శరీరాన్ని ఏ విధంగా జయించాలి అనే విషయాలు మనకి పాత నిబంధనలో ఛాయారూపకంగా ముందే రాసి పెట్టారు. ఎప్పుడు కూడా మనకి పాత నిబంధన, కొత్త నిబంధన రెండు కూడా లింకప్ చేసి చదువుకోవాలి మనం, లేకపోతే మనకి అర్థం కాదు. మనకి పాత నిబంధనలకు వస్తే మనకి నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నిర్గమకాండం 17:8. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, చాలండి, చదవమ్మా. వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. చాలండి, చాలండి. ఒక్కొక్క వచనం ఈ మాటల్లో చాలా అర్థాలు దాగి ఉన్నాయండి. జాగ్రత్తగా పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, సందర్భం ఏంటి? ఎప్పుడు కూడా మనకి తర్వాత అంటే ఏంటండి? తర్వాత అని చెప్పానంటే తర్వాత అంటే ఏంటి చెప్పండి? దానికంటే ముందు ఒక విషయం జరిగింది, దానికంటే ముందు ఒక విషయం జరిగింది, దాని తర్వాత ఈ సంఘటన చెప్తున్నారనమాట. తర్వాత అని చెప్పంటే అది. దానికి ముందేం జరిగింది? దానికి ముందు ఏం జరిగిందయ్యా అని చెప్పానంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలి ఎర్ర సముద్రం దాటి ప్రయాణం చేస్తా ఉన్నారు. అదిగో ఆ సమయంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. అప్పటికి ఇశ్రాయేలీయులకి యుద్ధం అంటే ఏంటో తెలియదు ఇంకా. అప్పటి వరకు ఐగుప్తులో 430 ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గారు. చాలా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల్ని చాలా బాధ పెట్టారు, సంకెళ్ళ చేత బాధించారు, కఠినమైన దాస్యం చేయించుకున్నారు వాళ్ళు. ఆ బాధలు తట్టుకోలేక దేవునికి మొర్ర పెడితే వారి మొర్రలో ఆకాశానికి అంటించి వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ప్రభు మోషేని పంపిస్తాడు. అలా అక్కడి నుంచి వారు బయటకు రావడం మనకు అందరికీ తెలిసింది. అయితే ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వారు ప్రయాణం చేస్తూ కనాన్ వైపు సాగుతూ రెఫీదీం అనే ప్రాంతంలో వారు విశ్రాంతి తీసుకుంటా ఉంటే అమాలేకీలు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అంటే ఇశ్రాయేలీయులు అమాలేకీల మీద యుద్ధం వెళ్ళాల, వీళ్ళు వెళ్ళలేదండి. గమనించాలి. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాల, అమాలేకీయులే వచ్చి వారితోటి యుద్ధానికి దిగుతా ఉన్నారు. గమనించాలి. అసలు ఇంతకీ ఈ అమాలేక్ అంటే ఎవరు? అమాలేక్ అని చెప్పంటే ఎవరు మనం తెలుసుకోవాలి. అమాలేకు అని చెప్పినట్టు ఎవరని చెప్పానంటే ఇస్సాకు యొక్క కుమారులు యాకోబు, ఏశావు. ఇద్దరు కుమారులు ఇస్సాకుకి. ఒక కుమారుడు, మొట్టమొదటి పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. ఏశావుకి ఒక కుమారుడు
ఎలీఫజు. ఏశావు ఒక కుమారుడు ఎలీఫజు. ఈ ఎలీఫజు ఒక ఉంపుడు కత్తిని ఉంచుకుంటాడు. ఆ ఉంపుడు కత్తికి పుట్టిన కుమారుడే ఈ అమాలేకు. అంటే ఒక దారి గమ్యం తెలియకుండా లోకారీతిగా జీవించేటువంటి వాడు ఈ అమాలేకి. ఒక గురి గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా శరీరానుసారిగా జీవించేవాడు ఈ అమాలేకు. అమాలేకు అని చెప్పానంటే శరీరము అని అర్థం అండి. అమాలేకు అని చెప్పానంటే గమనించండి, అమాలేకు అని చెప్పండి ఏంటండి? శరీరం అని అర్థం అండి. ఇశ్రాయేలు వారితో యుద్ధానికి వెళ్ళలేదు, కానీ అమాలేకే వారితో యుద్ధానికి వచ్చారు. ఎప్పటిదాకా ఈ యుద్ధము అని చెప్పని చూస్తే వాక్యంలో వ్రాయబడిన చాలా మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పటిదాకా ఈ యుద్ధం అని చెప్పానంటే మనకి అదే 17వ అధ్యాయము చివరి వచనం చూస్తే, 16వ వచనం చూస్తే, తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. ఎంత చక్కని మాట అండి. ఏం రాయబడిందండి మాట? యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనెను. దాని అర్థం ఏంటో తెలుసా అండి? తరతరములకు అని చెప్పానంటే గమనించాలి, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తును వదిలి బయటకు వచ్చారు. ఫరో యొక్క కబంధ హస్తాల్లోంచి బయటకు వచ్చారు. కానీ అమాలేకీలతో పోరాడాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు అనుకుంటావు, నేను లోకాన్ని జయించాను, నేను రక్షణ పొందుకున్నాను, నాకు ఇంకా పరలోకం గ్యారంటీ అని చెప్పనే భావంలోకి నువ్వు వస్తున్నావేమో. కానీ నీ శరీరాన్ని నువ్వు జయించాల్సి ఉంటుంది. నీ శరీరం నీతో పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది. పర్వాలేదులే, నేను ఇంకా రక్షణ పొందుకున్నాను, పరలోకం నాకు గ్యారంటీ అని చెప్పి అనుకుంటున్నావేమో. కానీ నీ శరీరం సిద్ధంగా ఉంటుంది నీతో పోరాటానికి. ఎప్పటిదాకా? తరతరముల వరకు అని చెప్పంటే నువ్వు చచ్చేంత వరకు, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు నీ శరీరంతో నువ్వు యుద్ధం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ప్రభు అంటాడు ఏంటని చెప్పంటే సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుందండి. 1 సమూయేలు 15:3లో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పెను. ఎలా నిర్మూలన చేయాలమ్మా? బొత్తిగా నిర్మూలన చేయాలి, కంప్లీట్గా అనమాట. బొత్తిగా అని చెప్పానంటే అంటే నీలో ఎటువంటి పాపపు ఆలోచనలు కానీ, ఎటువంటి పాపిష్టి ఆలోచనలు కానీ ఉండటానికి వీల్లేదు. మొత్తం సమూలంగా నువ్వు నిర్మూలన చేయాల్సిందే. ఆ విధంగా నిర్మూలన చేయకపోతే, ఆ విధంగా నువ్వు శరీరాన్ని జయించకపోతే శరీరం నీ పైన దాడి చేస్తుంది. అయితే ఆత్మైన గెలుపొందాలి, లేకపోతే శరీరమైన గెలుపొందాలి. నువ్వు శరీరాన్ని గెలుపొందాలంటే ఏం చేయాలి? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇందులో చెప్పబడిందండి. ఇందులో చాలా గూఢార్థం దాగి ఉందండి. అసలు ఇంతకీ శరీరం అంటే ఏంటి? శరీర కార్యములు మళ్ళా మనకి కొత్త నిబంధనకు వచ్చేసేయాలి. శరీరాన్ని జయించడం అంటే ఏంటి? శరీర కార్యములు స్పష్టమైనవి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూస్తే, గలతీ 5:19, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవండి. ఇదిగో ఇవండి శరీర కార్యం అని చెప్పారంటే.
ఈ శరీర కార్యములను ఓ క్రైస్తవుడా, రక్షణ పొందుకున్న నువ్వు వీటిని జయించకపోతే నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మీయతలో ఎక్కడో దగ్గర చతికిలబడిపోతావండి. ఆ విధంగా శరీరాన్ని జయించలేక ఆత్మీయంగా నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. సౌలు మహారాజు తన యొక్క అవిధేయత వలన, దురహంకారం వలన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా ఆత్మ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చివరికి సౌలు పరిస్థితి ఏమైందండి? సౌలు యొక్క కుమారులు అందరూ కూడా ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. సౌలు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. గెహజీ శరీరాన్ని జయించలేక ధనాశ కొద్దీ వెళ్ళిపోయాడు. ఏమైందమ్మా గెహజీ పరిస్థితి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు గెహజీ. ఇంకా చూస్తే బిలాము ప్రవక్త, దేవుని ప్రవక్త అయి ఉండి డబ్బు కోసం ఆశపడి బిలాము ఆఖరికి గాడితోటి హెచ్చరించాడు ప్రభు. కానీ బిలాము మాట వినలేదు. బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు. సంసోను ఒక న్యాయాధిపతిగా దేవుడు సంసోను నియమిస్తే సంసోను నేత్రాశకు లోబడిపోయాడు. వ్యభిచార సంబంధమైన తలంపులతో, ఆలోచనలతోటి లోబడిపోయి ఆఖరికి తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళని పోగొట్టుకుని అవమానకరంగా శత్రు దేశంలో మరణించాడు. నువ్వు శరీర కార్యములను శరీరాన్ని జయించలేకపోతే నువ్వు ఆత్మీయాత్రలో యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు సాగలేవు. రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యమే, కానీ రక్షణ పొందుకున్న నీవు ఈ యొక్క ఆత్మీయాత్రలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క శరీరాన్ని జయించాల్సిందే. ఎప్పటి వరకు జయించాలి? ఎప్పటి వరకమ్మా? తరతరముల వరకు జయించాల్సిందే. అలా జయించకపోతే నువ్వు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నువ్వు చతికిలబడతావు. అందుకే వాక్యం ఉంటుంది, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ ఈ శరీరాన్ని ఏ విధంగా జయించాలి? ఏం చెప్పుకున్నాం మనం? అమాలేకు అని చెప్పంటే శరీరం అని చెప్పుకున్నాం. మరి ఆనాడు అమాలేకీలను ఏ విధంగా జయించారు? మోషే, యెహోషువ. అదిగో వారు ఆనాడు మోషే, యెహోషువ అమాలేకీలను ఏ విధంగా జయించారో ఇదిగో ఈనాడు శరీరాన్ని జయించాలని చెప్పంటే మనం కూడా అదే పద్ధతి అవలంబించాలండి. అదే విధంగా అదే పద్ధతి అవలంబిస్తే మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మీయతలో మనం పరుగు పందులో విజయం పొందుకోగలమండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా జయం పొందుకున్నారండి వాళ్ళు ఆ రోజు? నిర్గమకాండం తీద్దాం వస్తే మళ్ళీ 17వ అధ్యాయము. మోషే చెప్తున్నాడు, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని, 17వ అధ్యాయం అండి 9వ వచనం, నిర్గమకాండం 17:9. మళ్ళీ పేజీ పక్క తిప్పేశారు. మన కొరకు మనుషులను ఏర్పరచుకుని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి మోషే, యెహోషువ ఇద్దరు కనిపిస్తా ఉన్నారు. అమాలేకీయులు యుద్ధానికి రాగానే మోషే చెప్తున్నాడు, యెహోషువ నువ్వేం చేస్తావంటే కొంతమంది మనుషులను తీసుకుని ఖడ్గం చేత పట్టుకుని నువ్వు యుద్ధానికి వెళ్ళు. నేనేం చేస్తానని చెప్పానంటే ఒక కర్రను చేత పట్టుకుని నేను కొండపైకి ఎక్కిళ్ళి నిలబడతాను. ఇందులో చాలా అర్థం దాగి ఉందండి, గమనించాలి. ఖడ్గము అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అండి. వాక్యము రెండంచుల వాడి గల ఖడ్గం వంటిది. కింద యెహోషువ ఖడ్గము చేత యుద్ధం చేస్తా ఉన్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడని చెప్పానంటే కొండపైకి వెళ్ళి చేతులు పైకి లేపాడండి. దేవునికి స్తోత్రం. చేతులు పైకి లేపటం అని చెప్పంటే ప్రార్థన చేయటము. దేవునికి స్తోత్రం. చేతులు పైకి లేపటం అని చెప్పానంటే, దేవా నాకు సహాయం చేయ ప్రభా, నాకున్న శక్తి సరిపోదు ప్రభా, నాకున్న బలం సరిపోదు,
యుద్ధంలో నేను జయించాలని చెప్పంటే నాకున్న బలము సరిపోదు ప్రభువా, నీవే నాకు దిక్కు ప్రభువా అని చెప్పని మోషే చేతులు పైకి లేపి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. అందరికీ యెహోషువ కనిపిస్తా ఉన్నాడు ఖడ్గంతో యుద్ధం చేస్తా, కానీ మోషే మాత్రము ఎవరు కనపడకుండా కొండపైకి వెళ్ళి చేతులు పైకి లేపాడండి. కానీ గమనించాలి, మోషే చేతులు పైకి లేపినంతసేపు ఇశ్రాయేలులు యుద్ధంలో గెలిచారు. మోషే యొక్క చేతులు బరువెక్కి చేతులు దింపినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతా ఉన్నారండి. అప్పుడు అహరోను హూరు అనే వాళ్ళిద్దరూ ఏం చేశారండి, ఒకడు ఈ చేయిని ఒకడు ఆ చేయిని పట్టుకుని ఇద్దరు కలిసి పైకి లేపట్టు. ఎప్పటిదాకా? సూర్యాస్తమయ్యే వరకు. అప్పుడు చేతులు అట్లే పట్టుకున్నారండి. మోషే చేతులు అలా నిలిచి ఉండగా ఆ రోజు ఇశ్రాయేలులు అమాలేకీయుల్ని జయించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఈ రెండు కార్యాలు, నెంబర్ 1 వాక్య పరిజ్ఞానం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా నువ్వు ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్య పరిజ్ఞానం చాలా మందికి ఉంటుంది, కానీ ప్రార్థన చేయలేరు. మోకాళ్ళ ప్రార్థన వేయలేరు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని చెప్పంటే కొద్దిసేపు చేస్తారు అంతే. కొంతమందికి వాక్య పరిజ్ఞానం బాగా ఉంటుందమ్మా, ప్రసంగాలు దంచేస్తారు, కానీ ఒక గంట సేపు ప్రార్థన చేయమని చెప్పానంటే చేయలేరు. నీకు వాక్య పరిజ్ఞానం ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి, అదేవిధంగా ప్రార్థనలో గడపాలి. ఇదిగో ఈ రెండు గనక నువ్వు ఆ విధంగా జాగ్రత్తగా కలుపు నువ్వు ముందుకు సాగితే నువ్వు ఖచ్చితంగా ఈ శరీరం అనే అమాలేకు నువ్వు జయించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించాలి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని చెప్పని ప్రభు పేతురు గారితో చెప్తున్నాడండి. అనుకుంటాం మనం ప్రార్థన చేద్దామని చెప్పని, కానీ శరీరము బలహీనము. ఆనాడు గెత్సేమనే తోటలో యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, పేతురు కొద్దిసేపు మీరు ప్రార్థన చేయండి, నేను ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాను అని చెప్పినట్టు ఏం చేస్తున్నారు వాళ్ళు? నిద్రపోతా ఉన్నారు. పేతురు ఆనాడు ప్రార్థన చేయకుండా పడుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు కదా. అంతకాలం పాటు ప్రభుతో సహవాసం చేసి రాత్రికాల సమయంలో యేసు ప్రభు ఎవరు నాకు తెలియదని చెప్పని 3 సార్లు బొంకాడు. చాలా ఘోరమైన తప్పు చేశాడు పేతురు. కానీ తర్వాత తనకు తప్పు తెలుసుకుని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాడండి. తర్వాత కాలంలో తనకు తప్పు తెలుసుకుని పేతురు ప్రభు కోసం బహుబలంగా నిలబడ్డాడు. ఈరోజు మన యొక్క ఆత్మీయాత్రలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి? ఈ అమాలేకైన శరీరాన్ని జయించకపోతే నువ్వు రక్షణ పొందుకున్నా కానీ ఎక్కడో దగ్గర నువ్వు ఖచ్చితంగా చతికిలపడాల్సిందే. అందుకే పౌలు గారు ఒక చక్కని మాట రాశారండి. పౌలు గారు మనకి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 27లో, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. వా, ఎంత ప్రాముఖ్యమైన మాట అండి. నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అలా మన యొక్క శరీరాన్ని మనం లోపరుచుకోవాలమ్మా. ఎప్పటి వరకు? నీ యొక్క చివరి శ్వాస వరకు, తరతరముల వరకు. అలా కాని పక్షంలో ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఖచ్చితంగా నువ్వు బోత కొడతావండి. తాను నిల్చున్నాను తలంచు ప్రతి వాడు కూడా ఏంటట, పడకుండానట్లు జాగ్రత్త పడాలి. నేను బాగానే ఉన్నాను కదా, నేను చక్కగా నిలబడి ఉన్నాను కదా, నా జీవితం హాయిగా సాగిపోతా ఉంది కదా, నా వ్యాపారం బాగా సాగిపోతా ఉంది కదా, నా భార్య పిల్లలు బాగున్నారు కదా. కాదండి. ఏం చేయాలట? శరీరము నలగొట్టుకొనుచున్నాను అని చెప్పినట్టుగా మనం వాక్యంలో, ప్రార్థనలో ఎప్పుడైతే మనం రెండింటిని జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఈ అమాలేకైన శరీరాన్ని మనం జయించగలమండి. ఆనాడు యెహోషువ ఖడ్గం చేత యుద్ధం చేస్తా ఉన్నాడు, కానీ మోషే చేతులు పైకెత్తితేనే ఇశ్రాయేలు గెలిచారు. ఈరోజు నువ్వు ఎంతసేపు నువ్వు ప్రార్థనలో గడపగలుగుతున్నావు? వేకుజాములు లేచి నువ్వు
ఎంతసేపు ప్రార్థనలో గడపగలుగుతున్నావు? గమనించాలండి. పట్టుమని 10 నిమిషాల సేపు, ఒక పావు గంట, ఏమండి గంట పక్కన పెట్టండి, కనీసం ఒక పావు గంట సేపు కూడా కొంతమంది ప్రార్థన చేయలేకపోతున్నారండి. ఈరోజు సేవకులు ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోతూ ఆత్మల పంట కోయలను ముందుకు సాగుతూ ఉంటే, ఈరోజు సంఘబిడ్డలో ఆ ప్రార్థనలో వెనక ఉండే ప్రార్థనలో ముందుకు నడిపిస్తే ఇంకా గొప్ప ఆత్మల పంట